सामने हो गया మళ్ళీ మన సార్ రండి లేదులే పాప వెళ్ళాను హైదరాబాద్ తెలుగుదేశం అమ్మ మన నారాయణ సారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ మన సైకిల్ కొట్టేసి మన సారి గెలిపించుకోవాలి. నెల్లూరు అభివృద్ధి చెందంటే తప్పకుండా మన సారి రావాలి. ఏమ్మా అంతకుముందు ఎట్లా చేస్తున్నారు పనులు తెలుసు కదా. మళ్ళీ సార్ వస్తే మనకి ఇంకా నెల్లూరులో అభివృద్ధి జరుగుతుంది. అమ్మా సూపర్గా ఉందమ్మా. తగ్గింది, టేస్ట్ తగ్గింది, బాగుండేది. ముగ్గురు ఆడపిల్లకాయలు మన సార్ సుబ్బారెడ్డి ఎప్పటికన్నా బాగుంటుంది సార్. తగ్గింది, చాలా బాగుంది. ఎండకి తగ్గింది. మేము మీట్ అవుతుంటాం కదా. అమరన్న వాళ్ళ చెల్లెల్ని పవన్ జరగండి జరగండి మేడం ఆ ఇల్లే ఇది. అదేనా నారాయణ సార్ తప్పకుండా ఎమ్మెల్యే 2 ఓట్లు ఉంటాయమ్మా. ఎమ్మెల్యేగా నారాయణ గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. 2 ఓట్లు తెలుగుదేశం మొత్తానికి అందరికీ చేస్తున్నాను. నేను అదే అనుకున్నాను. నేను ఇక్కడ ఎస్ఎల్ మాట్లాడేది వారిగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు 5వ డివిజన్లో 135వ బూత్లో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ఒక్కొక్కరిని కలిసి అభ్యర్థించడం జరిగింది. స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది. వారు ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, అమ్మ మీరు ఇంత దూరం రాబడలేదు, మీరు వచ్చినా మాది ఇదే మాట,
మీరు అడిగినా ఒకటే మాట, అడగకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, అడిగినా అడగకపోయినా మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళము మా ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారు? నారాయణ సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ చాలా పక్కాగా రోడ్లు వేయించారు. రోడ్డు పక్కన కాలువలు తీయించి నీట్గా కాలువలు చేయించారు. ఇల్లు మాకు కట్టించి ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఇల్లేమో ఇవ్వలేదు. అవి కనీసం పూర్తయిన ఇల్లు ఇవ్వకుండా ఆపేశారు. ఇచ్చుంటే మేము 5 సంవత్సరాలు బాడుగ కట్టుకునే పని లేకుండా ఉండేది కదా. ఒక మహిళ అయితే అదే ఆవేదన ఇక్కడ వ్యక్తం చేసింది. మేము కట్టుకున్నామమ్మా, అక్కడ ఇల్లుకు డబ్బులు కట్టుకున్నాము, వచ్చేస్తుంది కదా అనుకున్నాము. 5 సంవత్సరాల నుంచి మళ్ళీ బాడుగ కట్టుకుంటూ ఉన్నాము. పూర్తయిన ఇల్లు ఇస్తే ఏమైందమ్మా, మేము అనుభవించుండే వాళ్ళం కదా అనేసి, మాకు ఈ బాధ ఉండేది కాదు కదా అని ఆ మహిళ తన ఆక్రోశాన్ని చాలా బాధతో వ్యక్తం చేసింది. ఇలాంటి గాథలు ఎన్నో, ఇలాంటి మాటలు, ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసినవి ఎంతోమంది ఉన్నారు ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు. అదే రకంగా ఇప్పుడు మంచి రోడ్లు వేయించారు మన నారాయణ సారు, పక్కన కాలువలు తీయించారు. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్ట్ అయిపోయి ఉంటే దోమలు లేకుండా చేస్తాము అని చెప్పున్నారు. ఆ కనెక్షను అంటే 90% పూర్తి అయిపోయింది. నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడే 90% పూర్తి అయిపోయింది. 10%, ఆ 10% పూర్తి చేస్తుంటే మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ దోమల బెడద ఉండేది కాదు కదా. కనీసం ఆ కాలువలంతా పైన ఇంత ఎత్తున తెట్టు తేలుతోంది మురికితో. అవి కనీసం క్లీన్ చేయించినా కూడాను మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా చేసే నాదుడు లేదు, పట్టించుకోవటం లేదు. కాబట్టి మేము ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకొక యంగ్స్టరు, కొంచెం మిడిల్ ఏజ్ పర్సను, అతను చెప్పేది, ఎంత బాగా పార్కులు చేయించామా మేము, అంతకుముందు వాకింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు అంటే చక్కగా అక్కడికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తున్నాము. మా పిల్లలు ఆడుకోవాలి అంటే చక్కగా పార్కులకి వెళ్ళి ఆడుకొని వస్తున్నారు. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ చేసినా కూడాను ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ సార్ చేసినప్పటి పనులని మేమిప్పుడు దాని యొక్క అంటే సారు ఒక విత్తనం నాటి ఒక మొక్కని పెంచితే ఆ ఫలాలని మేమిప్పుడు అనుభవిస్తున్నాము అన్న వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, ఇవి ఇన్ని చేశారు, ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోయినాయి, ఖచ్చితంగా వాటి కోసము మేము ఇంకా బెటర్గా ఉండటం కోసము ఖచ్చితంగా మేము మా సార్ని గెలిపించుకుంటాము. మా నారాయణ సార్ని, మా సైకిల్ గుర్తు, మా తెలుగుదేశం పార్టీని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము. జరగబోయేది కూడా ఇదే. తప్పకుండా సారే గెలవబోతున్నారు. మన తెలుగుదేశమే ప్రభుత్వం రాబోతోంది. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము గెలిపించుకోబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు చాలా నిఖచ్చిగా, చాలా ఖచ్చితంగా, మనస్ఫూర్తిగా వాళ్ళు మాకు మాట ఇచ్చి, భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. వారి మనసులో ఇంతటి స్థానాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత సార్ యొక్క ఆలోచనలని అంటే ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్తున్న కార్యకర్తలు, బూత్ కన్వేయర్సు, బూత్ ఇన్ఛార్జెస్, బిఎల్ఏలు, మహిళా టీము, ఎన్ టీము, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.